అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరంత దీపం 6వ భాగం. రచన నేరేళ్ల రామలక్ష్మి గారు, మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు. శేషగిరి ట్రూప్ మేనేజర్ కోరిక మీద మరో మ్యాచ్ ఆడటానికి అంగీకరించాడు. ఆ పోటీ పద్మ పుట్టింటారి ఊళ్ళో. ఆట గొడవలో ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్న శేషుకి అది అత్తారి ఊరని జ్ఞాపకమే లేదు. ఆట ముగిసింది. అన్ని చోటలాగే శేషగిరి ఆటకి ప్రత్యేక అభినందనలు లభించాయి. బహుమతి అందుకుని తన జట్టుతో కలిసి విడిదికి బయలుదేరాడు. అప్పటి వరకు ఆట చూస్తూ అది కాగానే ఇంటికొస్తాడని ఎదురు చూస్తున్న పద్మ చెల్లెలు రాధ ఇక లాభం లేదని బావా అని బిగ్గరగా పిలిచింది. శేషు రాధను చూశాడు. పెళ్లినాటికి పరికిణి జాకెట్తో ఉన్న పిల్ల కొత్త అందాలతో ఓణి వేసుకుని కనపడేసరికి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. నువ్వా ఇక్కడ ఎందుకున్నావు? బావ మతిమరుపుకి మరదలకి నవ్వొచ్చింది. ఇది మా ఊరు అంది. శేషగిరికి అప్పటికి గుర్తొచ్చింది. ఈ మతిమరుపు బావ అక్కనే ఎక్కడో మరిచిపోయి రాలేదు కదా అని అనుమానం వచ్చింది రాధకి. ఉత్తరమైనా రాయలేదే, అక్కని తీసుకురాలేదా? అనుకోకుండా వచ్చానమ్మా అన్నాడు శేషు పద్మ లేకుండా వాళ్ళ ఊరు రావటం నేరమైనట్టుగా. రాధ శేషు చేతిలో కప్పు బాబు అందుకుని బ్యాటు అందుకుని తన పక్కనున్న స్నేహితురాలకేసి చూసావమ్మా పావ ఛాంపియన్ అన్నట్టు తలెగరేసి పద ఇంటికి పద మాట్లాడకుండా రమ్మన్నట్టుగా ఆజ్ఞాపించింది. ఇక పెళ్ళయ్యాక తొలిసారి అత్తారింటికి వస్తున్న శేషు పరిసరాల్ని కొత్తగా చూస్తూ వచ్చాడు. పచ్చటి చెట్లు ఆప్యాయంగా పలకరిస్తున్న చల్లని గాలి శేషుకి 5 రోజుల శ్రమ క్షణంలో పోయేటట్టుగా చేశాయి. దెయ్యాలు ఉన్నట్టుండే తమ బంగళా గుర్తొచ్చింది. పాపం పద్మ ఇలాంటి చోట ఉండబట్టే బంగళాకెళ్ళిన మొదటి రోజునే అందుకే బెదిరిపోయింది అనుకున్నాడు. రాధ దోవ పొడుగుతా అక్క గురించి వేసిన ప్రశ్నే వేస్తూ ఏ జవాబు సరిగ్గా చెప్పని బావకేసి వింతగా చూస్తూ ఇంటికొచ్చింది. దోవంతా ప్రశ్నలు అడుగుతూ నెమ్మదిగా వచ్చిన రాధ ఇల్లు చేరువు కాగానే శేషును వదిలేసి ఒక్క పరుగు తీసింది. నాన్న బావొచ్చాడు. రాధ కేకకు సీతారామయ్య దేవుడు ఇంటికి నడిచొచ్చినంత సంబరపడిపోయాడు. రాధ కన్నా ఇనుమిక్కిలి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అరే ఏమోయ్ అని భార్య కోసం లోపలికే కేకపెట్టి ఒరే రాజు సూర్య అని మర్యాదలు చేయటానికి పాలేళ్లను పిలిచాడు. రావోయ్ శేషు అంతా బాగున్నారా? సీతారామయ్య అమ్మాయి పెళ్లినాటి ఎదుర్కోలులాగా శేషుకి ఎదురొచ్చి మరీ అడిగాడు. ఒక పాలేరు కాళ్లకు నీళ్ళిచ్చాడు, మరో పాలేరు తుండు చేతికి అందించాడు. బాగుండదని ఊరుకున్నాడు కానీ మళ్ళీ అల్లుడి కాళ్ళు కడగాలన్నంత ఉద్రేకంగా ఉన్నాడు సీతారామయ్య. అక్కడి రాజమర్యాదలకు నేనేనా అనిపించింది శేషుకి. ఇలాంటి మర్యాదలు పెద్ద పెద్ద హోటళ్లలో మోహన్కి జరుగుతాయి. కాకపోతే అక్కడ పైసల కోసం పెదవుల నవ్వుల పూతలు, ఇక్కడ ఏ స్వార్థం లేని ఆత్మీయత పరిమళాలు. ఉత్తరమన్నా రాసావు కాదు, అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేదేమో అన్న అభిప్రాయం వెలిబుచ్చి ఏమో వాళ్ళకి ఏమి ఇబ్బందులున్నాయో అని సగంలో ఆగిపోయాడు సీతారామయ్య. అనుకోని ప్రయాణం అండి శేషు వినయంగా చెప్పాడు. మా అమ్మాయి గారు బాగున్నారు అల్లుడు గారు? గుండె నిండా తొణికిసలాడే అభిమానంతో అడిగారు పాలేరు. పద్మ క్షేమ సమాచారాల కోసం ఎందరూ తల్లడిల్లిపోతున్నారో అర్థమయ్యి ఆశ్చర్యపడ్డాడు శేషు. జానకమ్మ లోపల నుంచి వచ్చి శేషును చూసింది. కూతుర్ని కూడా చూసిన ఆనందం ఆవిడ ముఖంలో కళకళలాడింది. ఏ నాయనా అంతా బాగున్నారా? ఉత్తరమన్నా రాసావు కాదు, అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది. తల్లి మాట పూర్తి కాకముందే రాధ పక్కను నవ్వేసింది. అదేమిటి ఆ నవ్వు అర్థం కాక అడిగింది జానకమ్మ. ఇద్దరూ ఒక్కలాగే అడిగారు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్ లాగా. నలుగురి నవ్వులో వాతావరణం మనసులో హాయిగా తాకే కమ్మని చల్లని చిరుగాలిలాగా మారిపోయింది. అదే అనుకోకుండా బయలుదేరారట పాపం అల్లుడి తరపున బదులు చెప్పాడు సీతారామయ్య. శేషు సీతారామయ్య భోజనాలు చేస్తున్నారు. రాధ శేషు పక్కనే కూర్చుని విసినకరతో విసురుతోంది. జానకమ్మ 1కి 10 సార్లు అజకనుక్కొని అల్లుడికి వడ్డన చేస్తోంది. జానకమ్మ వడ్డనలో పద్మ ఆత్మీయత కనపడింది శేషుకి. అక్షరాల తల్లి గుణాలు పుణికిపుచ్చుకుంది పద్మ అన్న ఆలోచనలో నెయ్యికి హోల్డ్ అని చెప్పడం మర్చిపోయాడు. అన్నం నేతి ముద్దయిపోవటం గమనించి చాలండి అన్నాడు. కాస్త పడనీవయ్యా, పల్లెటూరి నెయ్యి జబ్బేం చేయదులే. జానకమ్మ తాను అనుకున్న కోట వేసి అని ఆపలేదు. నాకు తెలియక అడుగుతాను, నువ్వంటే మగమహారాజువి, 1,00,000 పనులుంటాయి. పద్మకు తీరుబాటే కదా, ఒక కాడు ముక్క రాసి క్షేమం తెలపచ్చు కదా. మేము వద్దామంటేనేమో దూరాభారమాయే. జానకమ్మ ఉత్తరం రాయని నింద కూతురు మీదే వేసింది. పెళ్ళైన ఇన్నాళ్లకు పద్మ ఒక్క ఉత్తరం ముక్క రాయలేదన్న సంగతి వినేసరికి శేషుకి నోట మాట రాలేదు. అంటే
పద్మను అత్తగారు కట్నం కోసం రాచి రంపాన పెట్టడం, మామగారు కట్నం ఇవ్వలేదని అబద్ధం ఆడటం అవేవీ రాయలేదు. తండ్రితో పోట్లాడి తను వేరే కాపురం పెట్టిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. తనకు ఉద్యోగం రావటం, పద్మ ఉద్యోగం చేయటం, నేతికి మజ్జిగకి కూడా కటకటపడుతూ కాపురం చేయటం ఇవేవి శేషుకి ముద్ద మింగుడు పడలేదు. ఉత్తరం రాయలేదా అండి అన్నాడు. అబ్బే, మీ ఇంటికి చేరాక రాసింది ఒక్కటే, నాటికి నేటికి అదొక్కటే, కూతురు మీద కోపంతో చెప్పింది జానకమ్మ. అలాగా? శేషుకి ఏమనాలో కూడా తెలియలేదు. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయం వస్తుందేమో, శేషుకు సర్ది చెప్పడం మంచిదనిపించింది సీతారామయ్యకి. ఏమిటి రాస్తుంది? కులాసా అని రామకోటి రాయాలా? ఇబ్బందులుంటే రాస్తారు, పిచ్చిదాన. పిల్లనిచ్చేటప్పుడు అది కులాసాగా ఉండే చోటికే ఇస్తాం. అసలు ఇచ్చాక ఓ చేతిలో పెట్టాక అది వాళ్ళ పిల్లే తప్ప మన పిల్ల కాదు. పై ఊరు కాదు, పక్కింటితో 1000 మందినా అడిగితే తప్ప మనం వాళ్ళ బతుకుల్లో జోక్యం చేసుకోకూడదు. అది నా మతం. అన్నం తింటూ ఎవరన్నా వింటున్నారో లేదో అంటూ చూడకుండా సుదీర్ఘంగా చెప్పాడు సీతారామయ్య. శేషుకి తల తిరిగిపోయింది. పద్మ ఎంత గుట్టుగల మనిషి. తన సంసార విషయాలు తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వటం లేదన్న ఆలోచనతో పాటు మామగారి మాటలు మతి పోగొట్టాయి. ఆయనకు తన మీద ఉన్న గురి, గౌరవం, తన కుటుంబం మీద ఉన్న నమ్మకం అంత పొడుగు మనిషిని మరుగుజ్జు చేశాయి. అన్నం సహించలేదు. జానకమ్మకు భర్త మాటలు రుచించలేదు. మీరు మీ మతాలు నాకేం తెలుస్తాయి? తల్లి ప్రాణం గనక. వాక్యం పూర్తి చేయనివ్వలేదు సీతారామయ్య. తల్లి, తండ్రి, దైవం అన్నీ అల్లుడే అని చెప్పాను కదా. తనకు అర్హత లేని పదాలు వినపడడంతో పాటు పర్వతాల్లాంటి బాధ్యతలు నెత్తి మీద పడుతున్నట్టు అనిపించింది శేషుకి. వచ్చే ముందు నిష్ఠూరంగా మాట్లాడి పద్మ మనసు ఎంత నొప్పించానా అని అనుకున్నాడు. ఆలోచనల్లో శేషుకి పొరబోయింది. మంచినీళ్ళు తాగాడు. అక్క తెలుసుకుంటాంది అంది రాధ. 100 ఏళ్ల ఆయుష్ అంది జానకమ్మ. అక్క బావని అంత అర్జెంటుగా భోజనాలు అప్పుడు తలుచుకోవటం రాధకి నచ్చలేదు. నువ్వు మా ఊరు వదిలి వారం కాలేదు, తలుచుకుంది. మమ్మల్ని తను వదిలి 6 నెలలైంది, మరి నాకొక్కసారి కూడా పొరవారలేదు అంది. సీతారామయ్య చిరునవ్వుతూ చెప్పాడు. రేపు పెళ్ళైతే నువ్వు అంతేనే తల్లి. హఠాత్తుగా ఆయనకి అల్లుడి ఇంటి విషయాలు గుర్తొచ్చాయి. శేషు, మీ చెల్లాయికి ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా? ఆ బాధ్యత కూడా తనదేనన్న జ్ఞానం లేశం కూడా లేని శేషుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. సంబంధాల ప్రస్తావన వచ్చేసరికి రాధ పెళ్లి గుర్తొచ్చింది జానకమ్మకి. బాబాబు, అమ్మాయితో పాటు మా రాధమ్మకు కూడా సంబంధం చూద్దు. బాధ్యతల బరువు మధ్య కాస్త ఊపిరి సలిపినట్టే ఈ రాధ కేసు చూసి చూడమంటావా అన్నట్టు తలగరేశాడు శేషు. చూసావులే మహా అన్నట్టు రాధ మూతి 3 వంకర్లు తిప్పింది. మీ అమ్మగారు నాన్నగారు మంచివారు కాబట్టి 10,000తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి 20,000 అడుగుతున్నారు. కాస్త నువ్వే ఓపిక పట్టి మంచి సంబంధం చూడాలి. అల్లుడైనా కొడుకైనా మగ నువ్వే కదా. జానకమ్మ పెరుగు వడ్డిస్తూ చెప్పింది. మామగారు తన తండ్రికి 10,000 కట్నం ఇచ్చిన మాట ఖాయమని తేలిపోవడంతో పాటు అల్లుడైన తనను ఇంటికి పెద్ద కొడుకు అన్నంత ఆప్యాయత తోడబెట్టిన పెరుగు వడ్డిస్తున్న అత్తగారి మొహం చూడలేకపోయాడు శేషు. ఆలోచనల్లోంచి తేరుకునేసరికి తను 10 రోజుల పాటు తినే పెరుగు కంచంలో కనపడింది. చాలు అని కంగారు పడ్డాడు. అల్లుడి మాట వినిపించుకోదలుచుకోలేదు అత్తగారు. మంచివాడివే, మేగడ పెరుగు నీలాంటి ఆటగాళ్ళు ఇంకింత తిన్నా ఇట్టే అరిగిపోతుంది. మా పద్మకి ఎంతో ఇష్టం. మేగడంటే ప్రాణం పెడుతుంది. అసలు ఇంకొకళ్ళకి మిగలనిచ్చేది కాదు. పద్మ ఈ పాటికి నీళ్ల మజ్జిగ పోసుకుని తింటూ ఉంటుంది పాపం అనేసి జాలేసి పద్మ బదులు కూడా తనే తినాలనుకున్నాడు శేషు. శేషుకి అందమైన పర్ణశాలలో ఉన్న గదిలో పడక ఏర్పాటు చేశారు. పూల తోట మధ్య ఉన్న ఆ కుటీరం శేషుకి బంగళా బాగు చేసి నాట్య భంగిమలో లేచిన పద్మలాగా స్వాగతం చెప్పింది. గది అందంగా అలంకరణతో చూడముచ్చటగా ఉంది. అల్మారాల్లో పుస్తకాలు, టేబుల్ మీద సీసాలతో చేసిన సీతారాముల మందిరం ప్రతీదీ కళ్ళను కాసేపు కట్టిపడేస్తున్నాయి. గోడ మీద పద్మ ఫోటో బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకునుంది కనపడి శేషు నవ్వుకున్నాడు. వెనక్కి తిరిగి మరో ఫోటో చూశాడు. అది పద్మ BA డిగ్రీ తీసుకున్నప్పుడు కాన్వకేషన్ డ్రెస్తో తీయించుకున్న ఫోటో. శేషు నిశ్చేష్టుడయ్యాడు. SLC గెలిచావా అని అడిగితే అంతే నంది. మరి BA అని చెప్పలేదే. శేషుకు అర్థం కాలేదు. రాధ మరచెంబు నీళ్లతో లోపలికొస్తూనే బెంగగా అడిగింది. బావా, రేపొద్దున్నే వెళ్ళిపోతున్నావా? పద్మ విషయం అంతుపట్టన ఆలోచనల్లోంచి తేరుకుని శేషు కొట్టాడు. మరి నన్ను కూడా తీసుకెళ్ళవా? అక్కని చూడాలనుంది. మాట వరసకు అడుగుతోంది మరదల పిల్ల అన్నట్టుగా నవ్వి పుస్తకాలు చూడసాగాడు శేషు.
నిజం. అయితే నాన్నకి ఇలా చెప్పొద్దు, నీ అంతట నువ్వే పిలిచినట్టు చెప్పాలి. ఏ? అలాగేనమ్మా, కానీ మేమున్న ఇల్లు బాగుండదు. పై ఇంట్లోకి మారాక, పై నెలలో ఇల్లు మారాక వస్తావే. తను బ్యాడ్మింటన్ కోర్ట్ అంతా ఉందని అభినందించబోయిన ఇల్లు ఎంత దరిద్రంగా ఉందో అత్తారిల్లు చూశాక అర్థమైంది శేషుకి. ఇది మీ నాన్నగారి ఆఫీస్ కదా? అనుమానాలు తీర్చుకోవటానికి పునాదిగా అడిగాడు. ఇది అసలు మా అక్క గది, ఇప్పుడు నాది. ఇవన్నీ మా అక్క స్వయంగా కట్టింది, గొప్పగా చెప్పింది రాధ. శేషు గది నలి మూలలా తెరిపారా చూశాడు. అంటే ఈ బొమ్మలు, పూసలు, కర్టెన్లు అన్నీ అక్క చేసినవే. చూసుకో మా అక్క అంటే ఏమిటో అన్నట్టుగా అంది రాధ. ఈ పుస్తకాలు అన్నీ మా అక్కవే. శేషుకి పద్మ నిజంగా బిఏ చదివిందేమో అనిపించింది. మీ అక్క ఎందాక చదివింది ఏమిటి? బిఏ. ఇదేం ఫోటో? చూశా అన్నాడు శేషు నిర్జీవంగా. నీకు తెలియదా? చెప్పలేదా మా అక్క? చెప్పదులే, తన గురించి ఏం చెప్పుకోదు. నిజమే, చెప్పుకునేదైతే ఎస్ఎల్సి కాదు బిఏ అని ఆనాడే చెప్పేది. పద్మలో తన ఊహ కందని ఔన్నత్యం ఉందనిపించింది శేషుకి. ఫోటో ఆల్బమ్ చూసావా? రాధ అల్మరా మీద ఉన్న ఆల్బమ్ లాంటిది తీసి చూపించింది. పద్మ బ్యాడ్మింటన్ ఆటలో బహుమతి గెలిచిన ఫోటో కనపడింది శేషుకి. బ్యాడ్మింటన్ ఛాంపియన్ మా అక్క, నీ ఎంత కాదనుకో. 12 కప్పులు 2 మెడల్స్ గెలిచింది. నువ్వు? గుర్తులేదమ్మా అన్నాడు శేషు నవ్వుతూ ఆల్బమ్ చూడటం ఆపి. ఇదెవరిల్లు అన్నాడు. అక్కడ ఒక ఇంటి మోడల్ కనపడి. మీదే? మాదా? ఇంకా నయం అన్నట్టు నవ్వాడు. రాధ ఆ ఇల్లు వాళ్ళది ఎలా ఏందో వివరించసాగింది. అంటే మా అక్కకు పెళ్ళయ్యాక ఇలాంటి మంచి ఇల్లు ఉంటుందని ఎవరో జాతకం చెప్పారు. ఇల్లు కట్టించుకుంటే గదులన్నీ ఇలా ఉండాలన్నమాట, చుట్టూ తోట. శేషు రాధ మాటలు వినటం మానేశాడు. మోహన్ లాంటి వాడు కూడా అలాంటి ఇంట్లో ఉండటం ఊహించుకోలేడు. తనెంత ఇంటికన్నా ఆల్బమ్ చుట్టం మంచిదని మళ్ళీ ఆల్బమ్ తిరగేశాడు. మోహన్ కన్నా అందమైన 25 కుర్రాడి ఫోటో కనపడింది. ఈయనెవరు? మా రాజుబావ, డాక్టర్, అమెరికాలో ఉన్నాడు. ఆ మాట విని శేషు కనిపించింది. పద్మకి ఇండియాలో ఉన్న డాక్టర్ మోహన్ గొప్పతనం తను చెప్పటం ఎంత అజ్ఞానమో అని. అసలు ఇతనికే ముందస్తుగా మా అక్కనిచ్చి చేయాలనుకున్నారు అంది రాధ రాజుబావ చరిత్ర మొదలెడుతూ. వయసు వచ్చిన పిల్ల బావగదిలో రాత్రి వేళ అంతసేపు ఉండటం క్షేమం కాదని ఆలోచించిన జానకమ్మ, రాధా పొద్దుపోయింది రామ్మ అని కేకపెట్టింది. వస్తున్నాను విసుగ్గా చెప్పింది రాధ. మరి రాజుబావకి ఎందుకని పద్మనిచ్చి పెళ్లి చేయలేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు శేషు. ఇంతలోనే ఆ బావ అమెరికా దొరసానమ్మని పెళ్ళాడేశాడు. అప్పుడు మాకీ ఛాంపియన్ బావ దొరికాడు. హహా అన్నట్టు శేషు భుజం తట్టింది రాధ. దురదృష్టవంతురాలు పద్మ అనిపించింది శేషుకి. ఆల్బమ్ పేజీల ముందుకు తిప్పాడు. తను బ్యాడ్మింటన్ స్టార్ ఆఫ్ ఇండియా కప్పు గెలిచినప్పటి ఫోటో పేపర్ కటింగ్ ఆల్బంలో అతికించి కనపడింది. ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి? నీకు తెలియదా? మా అక్క నీకు పెద్ద ఫ్యాన్. బ్యాడ్మింటన్ నువ్వు ఎన్ని చోట్లాడావో, ఎన్ని కప్పులు గెలిచావో అన్నీ తెలుసు. నీ బొమ్మలు చాలా కత్తిరించి దాచుకుంది. రాధ చెప్పిన మాటలు శేషుకు ఆనందాన్ని కలిగించాయి. చెవుల్లో అమృతం పోశాయి. అదృష్టవంతుడు తను అనుకున్నాడు. అమెరికా వెళ్ళిన డాక్టర్ని చేసుకునే అర్హత గల పద్మావతి బిఏ, ఏ అర్హత లేని తనను పెళ్ళాడింది. శేషుకు ఒక్క క్షణం గర్వం కలిగి అలాగా అన్నాడు. రాధ, రమ్మంటే నీకు కాదు బావను నిద్రపోనీవా? రాధ అక్కడే ఉంటే అల్లుడికి నిద్ర పట్టదని ఊహించి మరో కేకబెట్టింది జానకమ్మ. వస్తున్నా, గుడ్ నైట్ బావా, లైట్ ఆర్పేస్తున్నా, రేపు మర్చిపోకే అని తన ప్రయాణం తన వరకు ఖాయం చేసి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది రాధ. శేషు ఆల్బమ్ పేజీలు వెనక్కి తిరగేశాడు. అమెరికా రాజు ఫోటోతో అసంతృప్తి ఒక కంట, తన ఫోటోతో సంతోషం ఒక కంట చోటు చేసుకుని నిద్రకు దూరం చేశాయి. ఈ క్షణాన పద్మ ఏం చేస్తుందో కనపడితే బాగుండన్న ఆలోచన వచ్చింది. పద్మ, నువ్వెంత గొప్పదానివి, నువ్వు నా పెళ్ళానివి కావటం నా అదృష్టం. అలాంటి అదృష్టం ప్రపంచంలో ఎవరికీ దక్కదు అని తక్షణం చెప్పేస్తే ఎంత బాగుండును. కానీ తెల్లారేదాకా ఆగాలి, ఎంతో దూరం ప్రయాణం చేయాలి, పద్మ కనపడాలి, ఇది చెప్పాలి. అంతవరకు కలలే. శేషు కలల్లోకి జారిపోయాడు. కలల అలల్లోంచి సూర్యకిరణాలు నిద్రలేపాయి. శేషు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తలదువ్వుకుంటూ పద్మ కాన్వకేషన్ ఫోటో చూశాడు. పద్మ జాతకం ప్రకారం ఉండాల్సిన ఇల్లు చూశాడు. పద్మ మాటలు గుర్తొచ్చి దిగులేసింది. ఆల్బమ్ చూశాడు. అందులో తన ఫోటో కనపడి దిగులుపోయి ఆనందం కలిగింది. ఇలా వేసి శేషు తన అదృష్టాన్ని అంగీకరించాడు. శేషు కుటీరం నుంచి బయటికి నడిచాడు. పందిరిలా ఉన్న చోట సీతారామయ్య, జానకమ్మ నిలబడున్నారు. జానకమ్మ కొత్త బట్టలున్న పళ్ళెం పట్టుకొచ్చింది. సీతారామయ్య అల్లుడికి బట్టలు పెట్టడానికి పళ్ళెంలోంచి పంచ కండువా తీశాడు.
అరే ఇవన్నీ ఎందుకండి? శేషు ఆశ్చర్యపోతూ వద్దన్నాడు. సీతారామయ్య శేషును కుర్చీలో కూర్చోబెట్టాడు. నువ్వు అలా అంటావని తెలుసు. ఇవేమిటి అలకపానుపు మీదే నువ్వు వద్దన్నావు. నీలాంటి మంచి అల్లుడికి ఎంత ఇచ్చినా సంతోషమే. శేషు తప్పనిసరి కాదనలేక తీసుకున్నాడు. జానకమ్మ 3 చీరలు పంచెల చాపు చూపించింది. ఈ చీరలు 3 ముందు మీ చెల్లాయికి చూపించు. నచ్చింది తీసుకుని తర్వాత అమ్మగారికి, ఆఖరిది మా అమ్మాయికి, ఈ పంచెల చాపు మా అన్నగారికి అన్నీ చూపించి రాధ బావ పెట్టి తెరిచి ఇవందులో సర్దమ్మా అని రాధకు అందించింది. పాలేరు అల్యూమినియం డబ్బాలు 2 తెచ్చిపెట్టడంతో అవేమిటన్నట్టుగా చూశాడు. అమ్మాయికి మినపసున్నంటే ఇష్టం. ఆవకాయ 1. ఆవకాయ అదే కలపాలి, వాళ్ళ నాన్నే తినాలి. జానకమ్మ కూతుర్ని తలుచుకుంది. నేను అంతేనండి, ఎర్రగా కలుపుతుంది, చూస్తేనే కళ్ళంట నీళ్ళొస్తాయి అన్నాడు శేషు పద్మతో పాటు గడిపిన కొన్ని క్షణాలు తలుచుకుంటూ. నీకు ఆవకాయ ముద్దలు కలిపి పెడుతుందటోయ్ అని గుండె నిండుగా నవ్వారు సీతారామయ్య గారు. టైం అయింది, మరి వెళ్ళొస్తానండి అన్నాడు శేషు రిస్టు వాచి చూసుకుంటూ. శేషు అత్తమామ పాదాలకు నమస్కరించాడు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు కాబోయే అమ్మమ్మ తాతగారు. రాధ తన బట్టల సంచి పట్టుకుని పరుగున వచ్చి బావచేయి గిల్లింది. రాత్రి మాట ఏం చేశావు అన్నట్టు. సీతారామయ్య గారు కనిపెట్టి రాధను దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు వద్దామా, మన ఇద్దరం పెద్ద పండక్కి ముందెళ్ళి అక్కని, బావని, వదిన్ని అందరినీ తీసుకొద్దాం కూతుర్ని బుజ్జగిస్తూ చెప్పాడు సీతారామయ్య. శేషు 4 అడుగులు వేసి వెనక్కి చూశాడు. అత్తామామలు పార్వతీ పరమేశ్వరులా కనపడ్డారు. అత్తారిల్లు బొమ్మరిల్లులా ముచ్చటగా కనపడింది. నేను ఈ ఇంటికి అల్లున్నా అనిపించింది క్షణకాలం. నేను ఈ ఇంటికి అల్లుణ్ణి అన్న అహంకారం వచ్చింది మరుక్షణం. వస్తానండి, పదే పదే అత్తింటికి రావాలన్న కోరిక శేషు గొంతుకులో ధ్వనించింది. మంచిది నాయన, అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు. జానకమ్మ అల్లుడికి స్పష్టంగా వినపడేలా చెప్పింది. పద్మని వెంటనే చూడాలన్న కోరిక, మోహన్కి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియని కృతజ్ఞత శేషుని ఇంటికి చేరటానికి తొందరపెట్టాయి. ఇక ఆదినారాయణ దర్బారులో నిషాద ఛాయలతో పాటు విషాద ఛాయలు అలుముకున్నాయి. కోలాహలం లాంటి వనజ కానీ, సమ్మోహనాస్త్రం లాంటి మోహన్ కానీ, మందు అందించే బండ కానీ ఆదినారాయణకు ఆనందం కలిగించలేకపోతున్నారు. పండు మామిడి లాంటి పద్మ పంచనే ఉన్న జీవితం ఎండమావిగానే ఉండిపోతోంది. ఆదినారాయణ పద్మ నామ పారాయణ చేస్తూ కామరాజులాగా హీటెక్కిపోయి ఉన్నాడు. వారఫలాల శాస్త్రి ఆయన చేయి చూసి గీతలు భూతద్దంలో పరిశీలించాడు. లెక్కలు కట్టి గ్రహాలని, గ్రహచారాలని పరిశోధించాడు. ముఖంలో చిరునవ్వు వెలిగింది. గ్యారంటీ ఇవాళ రాత్రి 9:30 నుంచి 23 సంవత్సరాల 14 మాసాల దాకా రోజు నూతన స్త్రీ లాభమే. నిత్య శోభనం, పచ్చతోరణం. ఆదినారాయణకు వారఫలాల మీద నమ్మకం కుదరలేదు. జోస్యారావు చెయ్యి విసిరి కొట్టాడు. నీ బొంద శోభనం పోవయా, నువ్వు నీ చెత్త లెక్కలోను. చూస్తుండగా 3 రాత్రులు కరిగిపోయాయి. తెల్లారితే ఆ పైల్వాన్గాడు దిగుతాడు. ఆ తర్వాత అందరం సంతాప సభ పెట్టుకుని ఏడవాలి. నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ శోభనాద్రి గారు. మోహన్ గంతు, శోభన శబ్దం ఆదినారాయణకు కామవర్ధిని లేహ్యంలాగా రుచికరంగా కనపడ్డాయి. పళ్ళెల్లో పూలు పళ్ళు పట్టుకుని పెళ్ళికొడుకుని శోభనం గదిలోకి పంపే పెద్ద ముత్తైదోలా వచ్చాడు మోహన్. పెళ్ళికొడుకు బొగ్గ పుణుకిని రతిరాజకుమార గుడ్ లక్ అన్నాడు. చంపవయ్య చెప్పక. ఆదినారాయణ సస్పెన్స్ భరించలేకపోయాడు. వనజ నీదే ఆలస్యం. మంచం మీద శృంగార చాపల పైనుంచి ఉన్న వనజకే చూశాడు మోహన్. గాలి బెలూన్లాగా ఉత్సాహం ఎగిరిపోయింది ఆదినారాయణకి. ఇదే స్త్రీ లాభం అన్నాడు. రోజు ఉండే ఆడది లాభం ఎలా అవుతుంది అన్నట్టు ఆ మాటకి శృంగార నావకి కోపం వచ్చేసింది. ఓడదాటాక బోడి మల్లయ్య అన్నట్ట అంది వనజ. మితభాషి వెర్రిపిల్ల అయిన వనజ కార్యవాది కావాలే కానీ కోపం తెచ్చుకోకూడదనిపించి మోహన్ ఆమె సరసన చేరాడు. పూలపళ్ళెం వనజ పొట్ట మీద పొట్టి పెట్టి వనజ బీ ఏ స్పోర్ట్ అసూయపడే కర్మ నీకేమిటి, నీకు నువ్వే సాటి, వెళ్ళి ఈ పూలు పళ్ళు ఇచ్చి ఆవిడ పేరంటానికి పిలువు అన్నాడు. రాయబారాలు ఎప్పుడూ చేసి ఎరగని వనజ అమ్మో అంది. ఆదినారాయణకి మోహన్ ప్రయత్నం అర్థం కాకపోగా అసందర్భంగా కూడా కనపడింది. కుర్చీ లేచి మంచం మీదకి చేరాడు. నీకేం మతిపోయిందా? పట్టపగులు చేయి పట్టుకుని లాగితే దిక్కు లేదు. అమావాస్య నాడు కన్నుగొట్టాట. ఎన్నాళ్ళు నీ నిర్వాకం అయింది, ఇప్పుడు ఈవిడ రాయబారమా అన్నాడు.
మోహన్ పిచ్చివాడా అన్నట్టు నవ్వాడు. నిన్న అచ్చ తెలుగులో పచ్చిగా వార్నింగ్ ఇచ్చాం కదా, భయం వేస్తే పారిపోవాలి, లేకపోతే సాయం తెచ్చుకోవాలి, ఇష్టం లేకపోతే అల్లరి చేయాలి, అదేమీ లేదు సరిగదా. హాయిగా భోంచేసుకుని కూర్చుంది అంటే పిలుపు కోసం రెడీ కదా. ఇంకా పిలుపేమిటి, మన సంగతి తెలుసు కదా. ఆదినారాయణ తొందరపడిపోయాడు. పిలవకుండా పద్మ రావడానికి తనకేం అభ్యంతరం లేదన్నట్టుగా. స్వామి 1171 కేసులు చూశారు, ఈ పాటి గ్రహించలేరా? ఎవరితేనా పిలవకుండా వస్తుందా? కాస్త తిట్టు కాస్త బెట్టు లేనిదే రంజు కట్టదే. అంతేనంటావు? ఆదినారాయణ చల్లబడ్డాడు. వనజ పని రైట్ చేసుకొస్తే నీకు నెక్లెస్ కొనిస్తారు మన రతివర్మ గారు. మోహన్ వనజకు ఆశ పెట్టాడు. వనజ విసుగ్గా ఇష్టంగా లేచింది. చివరి మాట వినపడి ఆదినారాయణ ఉలిక్కిపడ్డాడు. అత్త సొమ్ము అల్లుడు దానం ఇచ్చాట అని కసిరాడు. నో ప్రాబ్లం, అది నీ సొమ్ము కాదుగా అన్నట్టు మోహన్ చిరునవ్వు నవ్వాడు. పద్మ గోడవారగా ముడుచుకుని కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. పక్క గదిలో కవిత మృత్యు కెరటం హోరు లేకపోయేసరికి ప్రాణం హాయిగా ఉందనిపించింది. తలుపు చప్పుడు వినపడి లేచింది. ఎవరు? నా పేరు వనజాక్షి. గొంతు విని పద్మ ధైర్యంగా తలుపు తీసింది. ఇవి ఇమ్మన్నారు. తలుపు తోసుకుని లోపలికి రాబోయింది వనజ. పద్మ వనజను లోపలికి రానియకుండా ఎవరు అంది. అక్కడికి రమ్మన్నారు. రమ్మన్నది ఎవరో చెప్పకుండా ఆహ్వానం అందించింది వనజ. వనజాక్షి చేతిలో పళ్ళె ఉంది. పూలు పళ్ళు, వాటి మధ్య 10 రూపాయల నోట్ల కట్టలు. పద్మ వాటిని చూసింది. సంగతి అర్థమై ఒళ్ళు మండిపోయింది. వనజాక్షిని ఒక్క తోపు తోసి మొహం పగిలేలా తలుపేసింది. ఇలా జరుగుతుందని ఊహించిన వనజాక్షికి అవమానంతో పాటు ఉడుకుమొత్తనం వచ్చింది. ఎంత పొగరే నీకు, మంచి మర్యాద లేదు, సాటి ఆడదాన్ని మెడపెట్టి గెంటుతావా? డబ్బు జాగ్రత్త పెట్టుకుని పళ్ళెం విసిరి కొట్టింది వనజ. నోరారా తిట్టుకుంటూ రుసరుసలాడుతూ లోపలికి వస్తున్న వనజ పరిస్థితి దర్బారులో పెద్ద మనుషులకు అర్థం కాల. రేపు నాకు దొరకవా, దవడ బద్దలు కొట్టేస్తాను, నెత్తులు తాగేస్తాను, సీత మీద కోపం వచ్చిన శూర్పణఖలా కేకలు పెట్టింది వనజ. ఎదురుగా వెర్రిమొహాలు వేసుకుని చూస్తున్న ఆదినారాయణ మోహన్లను చూసేసరికి వనజకు కోపం ఏడుపుతో పెరమేసుకుపోయింది. చచ్చినాళ్ళు నన్ను డాఫర్ని చేశారు, చెప్పు తీసుకుని కొట్టింది అది. ఆడతనం అసూయగా ఆగ్రహంగా మారింది వనజకి. మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆదినారాయణకి మోహన్కి ఏం చేయాలో పాలు పోలేదు. పాలు పోకపోతే భ్రాంతి పోతుంది కదా అని సంతాప సభ మందుతో ముగించబోతున్నట్టుగా గ్లాసులు ఎత్తారు. బండ ఉత్సాహంగా గ్లాసుల నిండా బ్రాందీ పోసి సోడా పోసి అని అనుకుని పోయటం మర్చిపోయాడు. నీటుగా వాళ్ళిద్దరూ సోడా గలపని బ్రాందీని నీట్గా లాగేశారు. ఆదినారాయణ రాకుమారుడిలా కూర్చున్నాడు. కానీ మోహన్కి గొంతు కడుపు మండిపోయి ఎంది డోకొచ్చేసి బయటికి పరిగెత్తాడు. బండ ఖాళీ గ్లాసులు బ్రాందీతో నింపాడు. మౌనం పాటిస్తూ మళ్ళా తాగారందరూ. ఆ లోపల ఆదినారాయణ అన్న గొంతు వినపడి గ్లాసులోంచి ముఖం పైకెత్తాడు ఆదినారాయణ. ఎదురుగా రాజశేఖరం, సాక్షాత్తు శేషగిరి తండ్రి పద్మ మామగారు కనపడేసరికి కంగారు పడ్డాడు. పక్క గదిలో నుంచి ఉన్న పద్మకి జరిగిన పరాభవం తెలిస్తే ఏం చేస్తాడో అని గుండె బేజారెత్తిపోయింది. రాజశేఖరం మనుషుల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. ఆత్మకథ మొదలెట్టాడు. 5 రౌండుల్లో అరబాటిల్ లాగించి సైకిల్ ఎక్కాన వానజల్లు పడి జలుబు చేసింది. సరుకు దిగిపోయింది. మన దర్బారులో ఓ నిబ్బు దొరకదా అని హిహిహి వెకిలి నవ్వుతూ రోడ్డు కాంట్రాక్టర్ని లంచం అడిగి R&B గుమస్తాలాగా చేతులు నలుపుతూ నుంచున్నాడు. రాజశేఖరం మత్తులో ఉన్నాడు. మనుషుల్లో లేడని గ్రహించాడు ఆదినారాయణ. మరో 2 రౌండ్లు తాగించి వనజ సరసన పడుకోబెడితే పద్మం చూసినా ఏం చేసినా ఎవరికి చెప్పే స్థితిలో లేడని దూరాలోచన చేసి బండకేసి చూసి రాజశేఖరానికి మందు పోయమన్నాడు. బండ మందు పోసి గ్లాస్ అందించాడు. సోడా కొట్టి పొయ్యబోతుంటే తప్పు, బ్రాందీకి అన్యాయం చేయకూడదు అన్నట్టు చూసి రాజశేఖరం నీటు లాగించాడు. అడగగానే మర్యాదగా మందు పోశారు కానీ ఎవరూ మాట్లాడేలా కనపడకపోయేసరికి రాజశేఖరానికి అనుమానం వచ్చింది. ఏంటి డిఫికల్టీ? అందరికీ అప్పుడే తిమ్మిరెక్కిందా లేకపోతే హీట్ ఎక్కి తిట్టుకుంటున్నారా? వారఫలాల మాస్టారు తన లెక్కలు తప్పైపోయి కేసు ఎదురు తిరగటం వల్ల దిగులుగా ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళ రాజశేఖరానికి సంగతి చెప్పాడు. పెద్ద గడ్డు సమస్య గురూజీ. చెప్పు శిష్య. చేతిలో గ్లాసు ఉండడంతో రెట్టింపు ఉత్సాహంతో అన్నాడు రాజశేఖరం. పంక గదిలో ఒంటరిగా ఓ పెట్టుంది. తప్పు చేద్దాం రమ్మంటే ఒప్పుకోదు, తలుపు కొడితే తీయదు. వారఫలాలవాడు కేసు వివరంగా చెప్పాడు. రాజశేఖరం 2వ రౌండ్ పూర్తి చేసి గ్లాసు నేలకి జారవిడిచాడు. గ్లాసు కన్నా స్పష్టంగా నగ్నంగా ఉన్నట్టు కనపడే వనజ కేసి నడిచాడు. వనజ పక్కనే మంచం మీద కూర్చున్నాడు. వనజ పిర్రల్ని పరామర్శించాడు. శూర్పణఖ దుఃఖించే రామాయణం మధ్య ఈ పిర్రల వేట ఏమిటన్నట్టుగా చిరాగ్గా చూసింది వనజ.
రాజశేఖరం వనజన తలుపు కొట్టినట్టు వీపు మీద కొట్టి, కొడితే తీయనప్పుడు బద్దలు కొడితే పోలా అని తన తెలివితేటలకు తనే మురిసిపోయాడు. రాజశేఖరం చెప్పిన మాట పార్టీలో మందైపోయిన వేళ కొత్త బాటిలు తనంతట తాను నడిచొచ్చినట్టు అనిపించింది ఆదినారాయణకి. అమ్మని అమ్మ ఐడియా అన్నాడు ఆదినారాయణ. అంత మంచి ఐడియా ఇచ్చాను కాబట్టి ఆదినారాయణ ఇచ్చిన మందుకు రుణపడి లేనట్టుగా ఆనందపడ్డాడు రాజశేఖరం. ఆదినారాయణ, అప్పారావు, బండ తలుపు దగ్గరికి వెళ్ళి కొట్టడం మొదలెట్టారు. పద్మ తలుపు పగలగొడుతున్న చప్పుడు విని గుండె గుబేలుమని లేచింది. కంటికి కనపడిన వస్తువు చేతికి దొరికిన శాల్తీ తీసుకొచ్చి తలుపుకి అడ్డం పెట్టసాగింది. ఇక బండ తాగుడు ఎక్కువై తలుపు బాదటం మానేసి గోడను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నేల మీద పాకితే చాలు ఆ చప్పుడుకి పాత బంగళా కూలిపోదామా అన్నట్టుగా అప్పారావు చూస్తున్నాడు. అది నారాయణ ఒక్కడే సర్వశక్తులు ఉపయోగించి తలుపు బద్దలగొట్టే ఉత్సాహంలో ఉన్నాడు. పద్మ బీరువాలు, కుర్చీలు, పోపు సామానున్న బల్లలన్నీ తలుపుకు అడ్డంగా పెట్టింది. మోహన్ తాగిందంతా కక్కుకోవటం పూర్తి చేసి లోపలికి వచ్చాడు. తాగింది బయటికి పోయింది కానీ మత్తు ఏమాత్రం వదలకపోవడంతో లోపల ఎవరేం చేస్తోంది తెలియక కనపడక తను కూడా తలుపు కొట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. రాజశేఖరం చేతికి దొరికిన గ్లాసులో ఉన్న బ్రాందీ ఖాళీ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్లలాగా తలుపు కొట్టే వాళ్ళకి సైగలతో సూచనలు ఇస్తున్నాడు. ఆదినారాయణ గొర్రె పొట్టేల్లాగా 4 అడుగులు వెనక్కే తలుపుని సర్వాంగాలతో బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. పద్మకు ఏడుపు, బాధ, కోపం అన్నీ కలిపి ముంచుకొని ఉప్పెనలా వస్తున్నాయి. అయినా తలుపును ఆపే ప్రయత్నం మానలేదు. ఆదినారాయణ, మోహన్ కుర్చీలు, టీపాయిలు అన్నీ ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారు. తలుపు బళ్ళున తెలుసుకుంది. ఎదురుగా పద్మ కనపడేసరికి ఆదినారాయణ ఉత్సాహం అంతు లేకుండా పెరిగిపోయింది. పద్మ తన ప్రయత్నం విఫలమయ్యేసరికి చేసేదేమీ లేక గోడ మూల నక్కి నిలబడిపోయింది. కొట్టు 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 అంటున్న రాజశేఖరం గోడ మూల నక్కి నిలబడిన పద్మ కనపడి ఆగిపోయాడు. అతని సర్వాంగాలు మొద్దుబారిపోయాయి. మనసు బండ మారింది. గుండె ఆగిపోయింది. అలా చూస్తూ ఏం చేయాలో తెలియక మతిపోయి నిలబడిపోయాడు. పద్మ రాజశేఖరాన్ని చూసింది. మామగారు దగ్గరుండి ఇంతటి అత్యాచారం చేయించారా అనిపించింది. మీదకు ఉరుకుతున్న పులుల నుంచి తప్పించుకోవడానికి పరుగు పెట్టింది. వాకిలి తలుపు మూసి అడ్డంగా బల్ల లాగి బంగళా బయటకు పరిగెత్తింది. ముందుగది తలుపులు మూసివేయటంతో మోహన్ అనుకో వెనక్కి పరిగెత్తుకొచ్చారు. ఆగండి ఆగండి, మీకు దండం పెడతాను అంటూ చేతులు అడ్డం పెడుతున్న రాజశేఖరం కనపడ్డాడు. అతని మాటని అతన్ని పట్టించుకోకుండా రాజశేఖరాన్ని కింద పడేసి కాళ్లతో తొక్కేస్తూ మోహన్ అనుకో బయటికి పరిగెత్తారు. రాజశేఖరం స్పృహ తప్పి పడిపోయాడు. పద్మ వాచ్మెన్ అని అరుస్తూ అవుట్ హౌస్ కేసి పరిగెత్తింది. ఎవరు బదులు పలకలేదు. ఆదినారాయణ, అప్పారావు కింద పడిపోయారు. మోహన్ దగ్గరగా వచ్చేయటంతో పద్మ కంగారు పడింది. పరిగెత్తబోయింది. చెట్టు కొమ్మల్లో చీర కొంగు ఇరుక్కుంది. అది తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోహన్ పద్మ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పద్మ మోహన్ని తంతు చెంగు చించేసి ముందుకు పరిగెత్తింది. దూరంగా పాలమ్ముకునే ఆడవాళ్ళు కనబడి పద్మకు ధైర్యం వచ్చింది. వాళ్ళని చూసేసరికి వేగంగా వచ్చి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయింది. పాలవాళ్ళు పద్మను చూశారు. పరిగెత్తుకుని వెంటాడుతున్న మోహన్, బండా కనపడ్డారు. 10 మంది తల రాయి చేతికి తీసుకుని వాళ్ళ మీదకి విసిరేశారు. మోహన్, బండ రాళ్ల వానకు తట్టుకోలేక వెనుదిరిగారు. పద్మ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండడంతో పాలమ్మి ఆమె భుజమే చేసి ఓదార్పుగా అంది. భయం లేదమ్మా, పారిపోయారు ఎదవలు. పద్మకి ధైర్యం వచ్చింది. చీకటి చెనుకులు ఆగిపోయి వెలుగు రేఖలు తొంగి చూస్తూ ఉండగా మరి భయం లేదనుకుంది పద్మ. ఇక సూర్యనారాయణుడు నులివెచ్చని కిరణాలతో లోకాన్ని మేలుకొలిపాడు. మహాలక్ష్మి ఇంటి ముంగిట మహాలక్ష్మిలాగే కూర్చునుంది. పాలవాళ్ళు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మకానికి పట్టుకెళ్ళటానికి వచ్చే వేళవటం వల్ల పాలేరుతో వేటికవి విడివిగా పెట్టిస్తోంది. ఆవు పాలు 6 అమ్మగారు, గేదె పాలు 18, పాలేరు ముంతలు సర్దుతున్నాడు. ఏమిట్రా మరి 25 నుంచి 18కి దిగింది కథ? పొదుగుపాలు దూడలు తాగుతున్నాయా నువ్వు కూడానా? మహాలక్ష్మి బైండు బుక్కులో లెక్క రాస్తూ అడిగింది. మీ తోడమ్మగారు మీ అంటారుండగా మాకు మిగులుతాయా పాలు అన్నట్టు అమ్మగారికే తోడు పెట్టాడు పాలేరు. సచ్చినోడా అంది అమ్మగారు. మహాలక్ష్మి ఇంటికి ఎట్టు బయట పాలవాళ్ళు తట్టలను ఎత్తుకుని నిలబడ్డారు. చిరిగిన చీరతో మట్టి కొట్టుకుపోయిన ఒంటితో వాళ్ళ మధ్య పద్మ దీనంగా ఉంది. సుబ్బులు పద్మని మిగిలిన వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి మహాలక్ష్మి దగ్గరికి వచ్చింది. దండాలమ్మగారు. ఏమిటేవు పరగడుపునే వంక దండాలు, సొమ్ములైపోయాయి.
సొంపులు బకాయి మాత్రం కుదరదు. నెయ్యిది వెన్నది కావాలంటే ఆపుకో. పాలు పెరుగులది మాత్రం అనా పైసలతో దండాలకి అరువు దొరకదని నిక్కచ్చిగా చెప్పింది మహాలక్ష్మి. మొత్తంగా టెత్త కానీ నేను అడిగేది ఏరే విషయం. సుబ్బులు మహాలక్ష్మి దగ్గర కూర్చుని ఎంకన్నా కసింత అలాగెళ్ళు అంది. ఓసోసు నాకు తెల్ని కథలేటి. వెంకన్న వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళరా మహాలక్ష్మి గద్దించింది. పాల్లో నేనేమి నీళ్లు కలపలే, ఏం కలిపినా అమ్మగారే సాధ్యం. వెంకన్న కొరకొర చూస్తూ వెళ్ళాడు. అమ్మ పెద్ద ఆపదొచ్చింది. సుబ్బులు ఆ మాట చెప్పగానే మహాలక్ష్మి గేట్ కేసి చూసింది. పద్మని చూడగానే ఆవిడకు అర్థమైపోయింది. పరిచయం లేని చోట ఇలాంటి స్థితిలో ఉండడం పద్మకి ఇష్టం లేదు. పైగా శేషు ఇవాళ వచ్చేస్తానన్నాడు. వెళ్ళి అడగద్దని చెప్పండి. తెలియని చోట నేను ఉండలేను, భయంగా ఉంది. కాసేపు ఉంటే మా వారు వచ్చేస్తారు, ఆ బంగ్లాకే పోతాను అంది పద్మ. భలేదానివే, ఆ యదవ అక్కడే కాపేసి కాటేస్తే ఒక ఆవిడ దూరం ఆలోచించి చెప్పింది. నిజమే అని నిట్టూర్చింది పద్మ. సుబ్బులు పరుగున వచ్చి పద్మను దగ్గరికి తీసుకుంది. సొమ్ములు నిక్కచ్చి గడుగుద్ది కానీ ఆ తల్లి మా తల్లే, మా దొడ్డ మనసు. రామరా చెప్తంటేనే ఆ అమ్మ కంట నీరు తిరిగింది. నా బిడ్డలాగా చూసుకుంటా, తీసుకురమ్మంది. సుబ్బులు మాటలకి అంతా సంతోషించారు. మీరొద్దు. సుబ్బులు అందరినీ గేటు దగ్గర ఆపి పద్మను తీసుకుని లోపలికి నడిచింది. మహాలక్ష్మి పద్మను చూసింది. బెదురు చూపులతో కనిపించింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు చిందరవందరగా ఉంది. మహాలక్ష్మికి గుండె నీరైంది. ఆ స్థితిలో పరువు గల ఒక ఆడకూతుర్ని చూసేసరికి రామారా నీకేం భయం లేదు, లోపలికి రా, కాసేపు పడుకో. నేను పద్మ తన కథ చెప్పబోయింది. అన్నీ ఆనక చెబుదు కానీ కళ్ళు చింత నిప్పుల్లో ఉన్నాయి. కాసేపు పడుకో. వెంకన్న ఓ గ్లాసుతో వేడి పాలు పట్టరా, త్వరగా పదమ్మా. సొంత కూతురులాగా పద్మ భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది మహాలక్ష్మి. ఆ చల్లని చేతి స్పర్శకు పద్మ గుండె కుదుట పడింది. మరి ఈ భాగం ముగిద్దామా? థ్యాంక్ యూ.